యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ధ్యానించే ముందు ఒక మాట. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఎప్పటిలానే చెబుతున్నాను, 22 మంది కావాలి ప్రతి మాసం. దాని ద్వారా టెక్నికల్ పార్ట్ అండ్ ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం కుదురుతుంది. తరువాత నేను 2020 నాటికి 10,000 ఎపిసోడ్స్ను పూర్తి చేయాలనుకున్నాను. ఇప్పటికీ 5,511 ఎపిసోడ్స్ ఏసీటీలో పూర్తయ్యాయి. ఇతర ఛానల్స్లో అన్నింట కలిపి నిన్నటికి అంటే ఏప్రిల్ 30కి 6,000 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా 4,000 ఎపిసోడ్స్ పూర్తి చేయాలి. దేవుడు నాకు 10 ఛానల్స్ ఇచ్చారు. ఇప్పటికీ 11 ఛానల్ కూడా రమ్మన్నారు. ప్రయత్నం చేస్తున్నాను, వెళ్తాను ఖచ్చితంగా. గాడ్ ఆఫ్ ద బైబిల్, ప్రేమ సాక్షిలో, ఏసీటీ మూవీస్లో ఇప్పుడు మీరు వింటున్న లోకా ధ్యానాలు, వరుస ధ్యానాలు, బ్లెస్సింగ్ టీవీలో ఎవ్రీడే యోబు గ్రంథం, బెర్షెబాలో యవనస్తులకు క్రిస్టియన్ కెరియర్, హెవెన్ టీవీలో ఎవ్రీడే బైబిల్ ప్రశ్నలు, డివైన్ ఛానల్లో వీక్లీ ట్వైస్ రైచియస్ మ్యాన్, సువార్తలు విజయవాడ ఛానల్లో మత్తయి సువార్త ప్రారంభించి సువార్తలు, సత్య మార్గము ఛానల్, ప్రేయర్ టీవీ, క్రైస్ట్ టీవీ, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈ మూడింటిలో ప్రస్తుతాన నేను రిపీటెడ్ ప్రోగ్రామ్స్ నుంచి కీర్తనలు, సువార్తలు, సామెతలు ఇచ్చాను. అయితే ఆ 3 ఛానల్స్లోనూ నేను బైబిల్ ప్లేసెస్, బైబిల్ ప్రాఫెసీస్, అన్నేమ్డ్ పర్సన్స్ ఫ్రమ్ బైబిల్, ఈ 3 మాట్లాడటానికి అనుకున్నాను. ఈ 15న నేను జెరూసలేము వెళ్ళటానికి కుటుంబంతో ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ కారణం చేత వచ్చిన తర్వాత ఆ 3 అంశాలు అక్కడ ప్రారంభిస్తాను. టోటల్గా 10,000 ఎపిసోడ్స్ చేయటానికి సంకల్పించి మొదలుపెట్టాను. నేను అడిగింది 120 మంది డబుల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళైనా, ఎన్ఆర్ఐ పీపుల్ అయినా, మోర్ దెన్ 1 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా, 1,000 రూపాయల నెలకి సహాయం చేయగలిగితే సులువుగా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి యొక్క టెక్నికల్ పార్ట్, ప్రేమ సాక్షి, ఏసీటీ ట్రాన్స్మిషన్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. 8 ఛానల్స్ నాకు ఉచితంగా దేవుడిచ్చారు. కనుక ఇంకా ఎక్కువ మందికి చెప్పాలనే ధ్యాసతో ఈ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇంకా నా ఎదుట ఉన్న ఛాలెంజెస్ చెబుతాను. శుభవార్త, ఆరాధన, రక్షణ, కల్వరి, ఇంకా ఏమైనా వస్తే ఆ ఛానల్స్, స్టేట్ వైడ్ ఛానల్స్, వాటిల్లో కూడాను వాక్యం చెప్పాలని ప్రభువుని అడుగుతున్నాను. సంసోను చివరి క్షణాన దాగోను దేవత గుడి బద్దలు కొట్టినట్టుగా, దేవుని కొరకు ఎక్కువ న్యాయం చేసినట్టుగా,
నేను ఎక్కువ సేవ చేయాలని ఆశపడుతున్నాను. అందుకు మీ సహకారాన్ని, ప్రార్థనా సహకారాన్ని కోరుతున్నాను. నేను మా సిబ్బందిని కొందరు గృహాలకు పంపిస్తున్నాను. మీ గృహానికి కూడా పంపించాలని మీరు కోరితే దయచేసి నాకు ఒక ఫోన్ చేయండి. ఐ విల్ కమ్. నేను కూడా వస్తాను. మనం కలిసి ప్రార్థిద్దాం. లెట్ us go ahead and save souls for Christ. క్రీస్తు కొరకు ఆత్మను సంపాదిద్దాం. ఈ సమయం నేను తీసుకున్నాను, మీకు తెలియాలని తీసుకున్నాను. నేను అప్పుడప్పుడు చెబుతూ వస్తున్నాను, బట్ నో సింగిల్ రెస్పాన్స్. అఫ్ కోర్స్ పర్వాలా, ఇన్ హిస్ టైం ఆయన ఇస్తాడు. ప్రార్థన చేసుకో. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. సమాచారం విన్నారు, స్పందించండి, దీవెనగా మారండి, మీరు దీవించబడండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము గొప్పది ప్రభు. మీ వాక్యము శక్తి కలిగింది. మాట్లాడుతుంటేనే హృదయం నిండిపోతుంది. అట్టి వాక్యము చేత మమ్ములనెల్లరినీ బలపరచు. ఎపిసోడ్ సహకారులు కావాలి కదా ప్రభు, పంపండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 6వ అధ్యాయము 37, 38 వచనాలు మాట్లాడుకుందాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు, ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాను. గొప్ప మాటలు. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. జడ్జ్ నాట్ and you will not be judged. Condemn not and you will not be condemned. Forgive and you will be forgiven. Give and it will be given to you. Good measure, pressed down, shaken together, running over, will be put in your lap. For with the measure you use it will be measured back to you. Beautiful verses. ఇందులో నేను ఒక మాట చెప్పగలుగుతానేమో, మళ్ళీ కంటిన్యూ చేస్తా. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. చూడండి, తీర్పు తీర్చకుడి, డు నాట్ జడ్జ్, then you will not be judged. మనం తీర్పు పొందకూడదని చూస్తాం, మనం తీర్పులోకి రాకూడదు అని చూస్తాము. తీర్పు తీర్చే పని మనది కాదు, తీర్పు తీర్చే పని దేవునిది. Why should we judge? We should not judge. రెండో మాట అంటాడు, నేరము మోపకుడి, నేరము మోపకుడి. కండెమ్ నాట్, జడ్జ్ నాట్, కండెమ్ నాట్. తీర్పు తీర్చవద్దు, నేరం మోపవద్దు. నేరము మోపకపోతే అసలు మనుషులు జైలుకి వెళ్ళరు. అంటే క్షమించండి అని అర్థం. నేరం మోపద్దు అంటే సహించండి, భరించండి, కనికరించండి.
మీరు నేరం మోపితే, నేరం రుజువైతే దే విల్ బి పనిష్డ్. అప్పుడు మీ మీద కూడా నేరం మోపుతారు, మీరు కూడా రుజువు అవుతారు, మీరు పనిష్ చేయబడతారు. కాబట్టి మీరు నేరం మోపలేదు, ఎదుటివాడు నేరం మోపటానికి వీలు కాదు. ప్రభు చెబుతున్నది ఏమిటంటే తీర్పు తీర్చవద్దు. డూ నాట్ జడ్జ్ అండ్ యూ విల్ నాట్ బి జడ్జ్డ్. రోమాపత్రిక 2వ అధ్యాయం. ఎందుకు తీర్పు తీర్చొద్దు అన్నాడు చెబుతున్నా. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు. దేర్ఫోర్ యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్ ఓ మ్యాన్. తీర్పు తీర్చు ఓ మనుషుడా, దేర్ఫోర్ నో ఎక్స్క్యూజ్. దేర్ఫోర్ యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్ ఓ మ్యాన్. నువ్వు తీర్పు తీరుస్తుంటే నువ్వు కూడా అలాంటి పనులే చేసి తీర్పులోకి వస్తున్నావు. నీవెవడవైనను సరే నీవు నిరత్తరుడువు. దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో, ఎదటవానికి నీవు దేని విషయంలో తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవు నిన్ను నేరస్తుడని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎందుకంటే తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. అర్థమైందా? ఒక సోదరుడు తప్పు చేస్తున్నాడు, ఇంకొక సోదరుడు తప్పు చేస్తున్నాడని తీర్పు తీరుస్తున్నాడు. అలాంటి పనే చేస్తూ ఎదట సోదరునికి తీర్పు తీర్చినప్పుడు నీవు చేసిన తప్పుకు నీవు కూడా డిమాండ్ చేస్తున్నావు, దేవుణ్ణి నన్ను కూడా శిక్షించు, నేను అదే తప్పులు ఉన్నానని. అదనమాట దాని అర్థం. అందుకు నీవు పాపం చేస్తున్నావు, ఎదటవాని పాపాన్ని గురించి మాట్లాడుతున్నావు. వాడు నన్ను తిట్టాడండి, వాడు నన్ను కొట్టాడండి, నన్ను గిల్లాడండి, నాది ఆక్రమించాడండి, నా ఏ పెట్ట కొరకొర చూశాడండి, నన్ను మాట్లాడుతున్నాడండి, శిక్షించండి అని వెళ్ళావు. అవి నువ్వు కూడా అంటున్నావుగా. అప్పుడు నీ పైన కూడా ఎవరైనా ఇదే కంప్లైంట్ చేస్తే నువ్వు కూడా శిక్షించబడతావు. మరి దేవుని ఎదుటి కదా ఎవ్రీ పిటిషన్ కంప్లైంట్ ఈజ్ బిఫోర్ గాడ్. మరి అప్పుడు దేవుడు కూడా కంప్లైంట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఎట్లా శిక్షించమన్నావు, నిన్ను కూడా అట్లాగే శిక్షించేస్తాడు. అర్థమైందా? కత్తికి తనమన ఉండదు, కోసుకుపోద్ది అంతే. నువ్వు కూరగాయలు కట్ చేస్తూ ఉంటే కూరగాయలతో పాటు ఏళ్ళు కూడా కోసుకుని పోతారు. కాబట్టి తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చవద్దు, నీకు తీర్పు తీర్చబడదు. ఎందుకంటే తీర్పు తీర్చే పని దేవునిది. మీరు దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదాము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయవచ్చున్న మనుషుడా, నీవును దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? కాబట్టి దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక, ఆయన యొక్క మహిదైశ్వర్యం, సహనం, దీర్ఘశాంతం తృణీకరిస్తావా? నీ కఠినత్వాన్ని మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. నువ్వు పాపం చేసిన వాడవై ఉండి మరొక పాపిని శిక్షించమంటున్నావు. తీర్పు దినాన దేవుడు నిన్ను వదిలిపెడతాడా? దేవుడు నిన్ను ఇప్పుడు ఎందుకు వదిలిపెడుతున్నాడంటే నీ పట్ల దీర్ఘశాంతం, సహనం చూపిస్తూ మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. పొందక ఎదటాళ్ళ మీద తీర్పులు తీరుస్తావేంటి? Some people always tries to give the complaints on others. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు క్రైస్తవ పేరు. క్రైస్తవుడు కాదు, పేరు క్రైస్తవుడిది, బ్రతుకు క్రైస్తవుడిది కాదండి. వాడు పిటిషన్ పెట్టినోళ్ళు లేరండి, జడ్జిలు, అధికారులు. వాడి పేరు ఊరికే గుర్తుపడతారు, కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో తల పట్టుకుంటారు పోలీస్ అధికారులు ఆయన పేరు చెప్తే. అట్లాంటి క్యారెక్టర్ అతను. ఆయన చేసేది అన్ని తప్పులే, ఆయన అందరి మీద కంప్లైంట్లు పెట్టేస్తాడు. కాగితం ఉంది, పెన్ను ఉందండి,
ఇక మొదలు పెడతాడు. అధికారులకు రాయటం మొదలేస్తే కొన్ని వందల వేల పిటిషన్లే. ఒకే అంశం మీద భిన్నమైన పిటిషన్ పెట్టిన చేత అతనికి అది ఎక్కింది. ఎట తప్పించుకుంటాడండి? ఏమీ ఎదుగులేదు జీవితంలో, ఒంటరితనమే. నో వన్ కేర్స్ దట్ ఫెలో. ఎంతసేపు ఎదటోడు నాశనం అవ్వాలి, వాడిని అది చేయాలి, ఇది చేయాలి. వాట్ కైండ్ ఆఫ్ నేచర్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ద ఈవిల్ నేచర్. సాతానుడండి నేరం మోపేవాడు, సాతానుడండి తీర్పు తీర్చేవాడు. సాతానుడు ఎట్లా అంటాడు తెలుసా? నాకు బహు ఆశ్చర్యం అండి. ప్రకటన గ్రంథాన్ని ఆనుకుని యోధా పత్రిక ఉంటుంది. యోధా పత్రిక ఒక అధ్యాయమే, అందులో 7వ వచనం అనుకుంటాను రాస్తాడు. మోషే మృతి నొందినప్పుడు హీ క్లెయిమ్డ్ ద సోల్ అండి. ఎంత దారుణం! మోషే మృతి పొందాడు కదా, ద్వితీయోపదేశకాండంలో చివరి అధ్యాయంలో. మోషే మృతి పొందినప్పుడు వచ్చేసాడు సాతానుడు. చూడండి 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. ప్రభువు నిన్ను గద్దించును గాక. అర్థమైందా? మోషే డిజొబీడియన్స్ వల్ల కదా కనాను చేరలేకపోయాడు. ప్రభువు బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు. 2వ పర్యాయం. మీరు నన్ను సన్మానించలేదు కాబట్టి మీరిద్దరూ కూడా పాలు తినను ప్రవహించే దేశానికి రారని ఆ రోజునే చెప్పేశాడు ప్రభు. ఆ కారణం చేత దేవుడు మోషేను తీసుకెళ్ళిపోయాడు. మరి అటువంటప్పుడు అపవాదికి ఎందుకండి వచ్చి ఇది నాదని క్లెయిమ్ చేస్తున్నాడు? క్లెయిమ్ చేస్తుంటే మిఖాయేలు వచ్చి గద్దించాడు. ప్రభు నిన్ను గద్దిస్తాడు, జాగ్రత్త. ఎందుకంటే వాడే తీర్పులో ఉన్నాడు. మళ్ళా మోషే గురించి కంప్లైంట్ ఇస్తాడు, నాదంటాడు, క్లెయిమ్ చేస్తాడు. కాబట్టి ఏమర్థం అవుతోంది మనకు? వాక్యము ఏమర్థం అవుతోంది? చాలా స్పష్టంగా దిస్ వాజ్ ద నేచర్ ఆఫ్ ద డెవిల్. జడ్జింగ్ పీపుల్, పిటిషనింగ్ ఆన్ పీపుల్, కండెమ్నింగ్ ద పీపుల్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క మనస్సు అది, అపవాది యొక్క మనస్సు. కాబట్టి ఈ అపవాది మనస్సు వదిలిపెట్టాలి మనం. ఇది శరీరంలో నివసిస్తోంది. మనస్సు ఎక్కడుంది? ఈ స్వభావం శరీరంలో నివసిస్తుంది. కాబట్టి దీన్ని తొలగించాలి అంటే దైవాత్మ చేత సాధ్యం. నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్. యూ కాంట్ రిమూవ్ దిస్ ఫ్రమ్ యూ. ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ విన్ దిస్ నేచర్. ఈ స్వభావాన్ని నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత జయించాలే తప్ప నో అదర్ ఛాన్స్ ఫర్ యూ, నో అదర్ ఛాన్స్ ఫర్ యూ. మరొక రకంగా జయించలేము. తరువాత నేరము మోపకండి అన్నాడు. డు నాట్ కండెమ్, కండెమ్ నాట్. వీడు నాశనం కావాలని ఎప్పుడు చెప్పద్దు. అసలు మీరు వీడిని శిక్షించండి అని అడగద్దు. అర్థం చేసుకోండి. ప్రభువు అలా కోరటం లేదు. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును కండెమ్ చేయలేదు, కండెమ్ చేయలేదు. నేను తినవద్దని చెప్పిన పండు నీవు తింటివా? దేవుడు నేరం మోపలా, దేవుడు వివరణ అడిగాడు. దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ గాడ్ టు కండెమ్ ఎ సిన్నర్. ఒక పాపిని పట్టుకొని నేను నిన్ను నాశనం చేస్తాననే ప్రభు అనలేదండి. ఆయన రక్షించే ప్రయత్నం చేశాడు. ఆయన పరిశుద్ధుడయ్యండి. మరి మనం ఎందుకండి ఇతరుల నాశనం అవ్వాలని కోరుతాం? వాడు పాడైపోవాలండి, వాడు పతనం అయిపోవాలండి, వాడు చెడిపోవాలండి అని కోరుకుంటారే. ఇది సాతాను మనసు, దైవ మనసు కాదు.
శత్రువు కూడా బాగుండాలండి, వాళ్ళు కూడా మేలుగా ఉండాలి, వాళ్ళ బిడ్డల కొరకు కూడా ప్రార్థించాలి, వాళ్ళు పైకి రావాలండి. ఎప్పుడైతే అలా అడగగలుగుతావు అని అంటే దైవాత్మ నీలో ఉంటేనే. దైవాత్మ నీలో లేకపోతే ఆ మాటలు రావు, ఆ మాటలు రావు. తీపి ధార రావాలి అని అంటే తీపి లోపల ఉండాలి కదా. ఈ ఆత్మ సంబంధమైన జీవితం నీలో రావాలంటే ఆ ఆత్మ నీలో ఉండాలి. అంటే నువ్వు రక్షించబడాలి. అంటే రక్షించబడాలి అంటే యేసు ప్రభువుని రక్షకునిగా నీవు అంగీకరించాలి. అప్పుడు ఒక క్రొత్త బ్రతుకు నీలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక క్రొత్త జీవితం నీ యొద్ద స్టార్ట్ అవుతుంది. కనుక నిన్నెవరు ద్వేషించినా, ఎవరు దూషించినా, డు నాట్ కండెమ్ దెమ్. వాళ్ళు నాశనం అయిపోవాలని అనబాకు. ప్రే ఫర్ దెమ్, దే విల్ చేంజ్ ఆర్ లీవ్ దెమ్ ఫర్ ద ఫేట్ గాడ్ గివెన్ టు దెమ్. దేవుడు వాళ్ళకి ఇచ్చేదానికి వదిలేసి మన దాన్ని పట్టుకొని వేలాడాల్సిన పని లేదు. కానీ ఈ శరీరం మాత్రం పగ తీర్చుకో, అడంతు చూడు, వాడి సంగతి తేల్చు. నిన్నటి దినాన నేను పేపర్ చదువుతున్నప్పుడు ఫస్ట్ హెడ్డింగ్లోనే భారతదేశపు సిపాయిలను తలలు నరికినటువంటి పాకిస్తాన్ విషయంలో వారి కుమార్తె, వారి యొక్క భార్య, వారి స్పందన రాశాడు. నేను ఐ అప్రిషియేట్ మీడియా. ఆ రాసిన ఆయనని నేను మెచ్చుకున్నాను వెంటనే. ఎందుకంటే ఆ తల్లి ఆక్రోశం అని రాశాడు, ఆవేదన అని రాశాడు. పగ అని రాయలా, పగ అని రాయలా. ఆ చిన్నారి ఏం చేస్తుంది? అమ్మాయి ఆడపిల్ల దేశాన్ని ఏం చేయగలుగుతుంది? వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఆవిని చంపేస్తారు. తన ఆశ ఏమిటంటే మా నాన్న తల నరికేశారు, ఒక 5 తలకాయలు నరికింది, ఒక 50 తలకాయలు 5 తలకాయలు రాసింది, నరికి తీసుకురండి అంటుంది. అది ఆక్రోశం, ఆక్రోశం, పగ కాదు అని రాసుకొచ్చాడు ఆయన. somehow he is great. రిపోర్టర్ చాలా చక్కగా రాశాడు. భార్య కూడా ఆవేదన వ్యక్తం చేసింది. మీరు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే నేను వెళ్ళి జోక్యం చేసుకుంటాను. ఇట్స్ ప్యూర్లీ దేర్ హార్ట్ అండ్ ద కండిషన్, నాట్ ద కండమినేషన్ ఆఫ్ అదర్స్. సోదరుడా, సోదరి, వారు జరిగిన దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో నుంచి ఒక వేదన, గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్, ఏదో చేయాలి. చూడండి, ఇప్పుడు ఏది జరిగినా కూడా దేశాల మధ్య సైతం కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం చేయాలి. ఓకే, అఫ్కోర్స్ ఇఫ్ దే ఆర్ స్పైయింగ్, దాని విచారణ, అంతేగాని తలకాయలు నరికేసి పంపించేయటం యుద్ధ కవ్వింపు చర్య తప్ప అది మరొకటి కాదు. ఎంత ఉందండి పాకిస్తాన్? భారతదేశం కన్నెర్ర చేస్తే కనపడకుండా పోద్ది మ్యాప్లో కదా అని చెప్పి కన్నెర్ర చేయటానికి లేదు. ప్రపంచంలో ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు దాన్ని వైలేట్ చేసి ఎవరికాడ యుద్ధం ప్రకటించడానికి లేదని, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో భస్మం చేసేవాళ్ళు వీళ్ళు పాలిటీషియన్స్. తెలుసునా? దేవుడు అలాంటి కండిషన్ ప్రివేల్ చేసి ఉంచాడు. నేత ప్రమాదం అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే, బాధతో వచ్చే ఆలోచనల్ని అక్కడ ఆపకపోతే అవి కార్యరూపం దాలుస్తాయి. అక్కడ నేను రిపోర్ట్ని అప్రిషియేట్ చేస్తూనే ఒక ప్రమాదం చెబుతున్నాను. ఈ మైండ్ సెట్ కంటిన్యూ అయిందనుకోండి, ఇతర విషయాల్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. అట్లా చేసుకోకూడదు. మనం విశ్వాసులు కరెక్టే. మన ఇంట్లో ఒకళ్ళు ఎవరో చంపేశారు, వెంటనే మనకే అనిపిస్తుంది వెళ్ళి నరికేద్దాం, పొడిచేద్దాం, చంపేద్దాం. కానీ దట్స్ నాట్ ద సొల్యూషన్. మోర్ దాన్ దాట్, దానికంటే యూ షుడ్ ప్రే ఫర్ దెమ్ అండ్ ఫర్ దేర్ సాల్వేషన్. గాడ్ విల్ జడ్జ్ దెమ్. దేవుడు నిన్నేదో తీర్పు తీర్చదన్నాడు కాబట్టి ఆయన కూడా తీర్పు తీర్చడు అనుకుంటున్నావా? ఆయన తీర్పు తీర్చడానికే నిన్ను తీర్పు తీర్చదన్నాడు.
నువ్వెందుకు ఆ తీర్పు తీరుస్తావు? ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ. దట్ సిన్ ఈజ్ అగెనిస్ట్ టు మీ, నాట్ టు యూ, నాట్ ఓన్లీ టు యూ. నీకే వ్యతిరేకంగా అనుకుంటున్నావా? కాదు. ఫస్ట్ ఇట్ ఈస్ అగెయినెస్ట్ టు మీ. ఎనీ సిన్ ఈజ్ అగెయినెస్ట్ టు గాడ్ ఫస్ట్, నెక్స్ట్ ఓన్లీ టు ద మ్యాన్ ఆర్ హ్యూమన్. పురుషుడికి స్త్రీకి తర్వాత సంగతి, నువ్వు నీ వల్ల కలిగిన సౌకర్యం. ముందు అసలు దేవుడు రగిలిపోతాడు కదా పాపాన్ని బట్టి. కనుక దేవుడు పాపాన్ని ఖండిస్తాడు, పాపులను శిక్షిస్తాడు, పాపులు క్షమాపణ కోరితే క్షమిస్తాడు. కాబట్టి నువ్వు ఖండం చేయమని అడగటానికి కాదు, ఆ పాపి కొరకు కూడా యేసు తన రక్తాన్ని చిందించాడు. అందుకే వాడికి కూడా టైం ఇచ్చి క్షమాపణ ఇవ్వటానికి అవకాశం ఇస్తాడు. ఇచ్చి క్షమించి తన యుద్ధకు వచ్చేందుకు అవకాశాన్ని ఉధృతం చేస్తాడు. వాడు వినకపోతే అగ్నిగుండంలో వేస్తాడు. అది అల్టిమేట్ ఫైనల్ జడ్జిమెంట్. కాబట్టి మీరు నేరం మోపొద్దు, మీ మీద నేరం ఉండదు. తీర్పు తీర్చవద్దు, మీ మీద తీర్పు ఉండదు. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, గ్రహించండి, దేవుని యొక్క విలువలు పాటిద్దాము, ప్రార్థిద్దాము. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. ఈ దినము ప్రత్యేకంగా నేను యేసే పరిష్కారం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మాసము అంతమునకు more than 2 lakhs కావాలి ప్రభు. మీరు పంపాలి అని అడుగుచున్న పంపగల సమర్థులు. ఈ కార్యము మీరు జరిగించండి. పరిచర్య అవసరతలున్నవి తీర్చండి ప్రభువా. మేమెవరికి తీర్పు తీర్చక, నేరము మోపక, మాపై తీర్పు నేరము రాకుండా చూచుకున్న కృప మాకివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక.